హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు అండి. ఇవాళ మనం గుత్తి కాకరకాయ చేసుకుందాము. కాకరకాయ కాయగా చేసుకుందాము. దానికి కావాల్సినవి చూపిస్తానండి. కాకరకాయలు, దానికి పొడి కొట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, చిన్నులపాయలు. ముందుగా ఏం చేయాలంటే ఈ కాకరకాయలన్నీ అంటే మామూలుగా అయితే తీయకూడదు. ఇలా పైన బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇలా తీసేసి ఘాట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ నేను తీసేసాను. ఇలా పైన లైట్గా తీసేసి ఇలా తీసేసి ఇలా ఇదొక ఘాటు, ఇటొక ఘాటు. లోపలికంతా ఘాటు పెడితే లోపలికంతా ఉప్పు వెళ్తుంది. కాకరకాయ గట్టిగా ఉంటుంది కాబట్టి బ్రేక్ అయ్యే అవకాశం ఏం లేదండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు కాకరకాయలు ఇలా వేసేసుకొని ఈ కళ్ళుప్పు మొత్తం ఇలా వేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. కొంచెం ఇలా నానాలి. ఇప్పుడు ఇవి ఎండుమిరపకాయలు ఇవి మొత్తం పొడి కొట్టుకోవాలి. నేను రోట్లో కొట్టుకుంటానండి. ఇవన్నీ ఇలా కుట్టుకోవాలి. ఇంకోండి కారం కొట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద వేసుకున్నాను. పొయ్యి మీద బాండి పెట్టేశాను. కాకరకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న కాకరకాయని ఇలా గట్టిగా పిండేసుకోవాలి. వీటికి బాగా ఉప్పు పట్టి ఉంటుంది. గట్టిగా పిండేసుకోవాలి. పసర వాసన పసర లేకుండా ఉంటుంది. కాకరకాయలు వేసుకున్నామండి. 2 సార్లుగా వేసుకున్నాం. ఇవ్వండి వేగాయి కాకరకాయలు. ఇవి ఇందాక వేగినవి. ఇవి కూడా దానిలో వేసేస్తున్నాను. నూనె అంతా పడుతుందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. నేను కొంచెం పల్లీలు, జీడిపప్పు కూడా వేస్తున్నాను. కొద్దిగా దంచుకున్న చిన్నులపాయ.
కొంచెం పసుపు వేస్తున్నాను. కరివేపాకు, తాలింపు గింజలు వేగాయండి. ఇప్పుడు కారం వేసేస్తున్నాము. ఇదిగోండి ఇందాక నేను కొట్టిన కారం. కారం కొట్టుకోలేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే కొడితేనే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఒక స్పూన్ షుగర్ వేసుకున్నామండి, కొంచెం టేస్ట్ వస్తుంది. అంతేనండి, కాకరకాయ కారం అయిపోయింది. కారం అనండి, కాయలు అనండి, ఏదన్నా అనండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఈ కారం నాకు మా మేనత్త నేర్పించిందండి, నన్ను పెంచింది ఆవిడే. నా వంటలు నా మేనత్త, మా నాయనమ్మ, అమ్మ ఈ ముగ్గురువి కలిపి ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.